నమస్కారం. భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగం. మనం 64, 65 శ్లోకాల గురించి నిన్న ముచ్చటించుకున్నాం. ఈరోజు 66, 67 శ్లోకాల గురించి ముచ్చటించుకుందాం. ఈ 66, 67 శ్లోకాలు వీటిని మనం మెకానిక్స్ ఆఫ్ మైండ్ అని కూడా చెప్పుకోవచ్చు. అసలు సాధ్యమైనంత వరకు కూడా అసలు దాదాపుగా ఈ యోగంలో మనకు మెకానిక్స్ ఆఫ్ మైండే చెప్తున్నారు భగవానుడు. హౌ అవర్ మైండ్ ఈస్ బిహేవింగ్ అనేటువంటిది, దాని మెకానిక్స్ ఏమిటి అనేటువంటిది. ఇవి చర్చించుకునే ముందు మనం ఒక చిన్న కథ అవి తెలుసుకుందాం. సౌభరి మహాముని అని ఒక గొప్ప మహాముని, ఋగ్వేద పండితులు, ఆయన చాలా గొప్ప యోగి. వారు కొన్ని సంవత్సరాల పాటు యమునా నదిలో మునిగి తపస్సు చేశారు. నీటిలో మునిగిపోయి యమునా నదిలో ఉండి తపస్సు చేస్తూ, కళ్ళు మూసుకుని తపస్సు చేస్తూ ఉండి కొంతకాలానికి ఆయన ఒకరోజు కళ్ళు తెరిచినప్పుడు ఆయన ఎదురుగుండా 2 చేపలు దాంపత్య సుఖాలు అనుభవిస్తూ కనపడ్డాయి. ఆ సంభోగ సుఖాలు అనుభవిస్తూ కనపడ్డప్పుడు ఆయన మనస్సు చెదిరి ఆయన నీటి నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు ఆయన రూపం ఎట్లా ఉంది? చిక్కి శల్యమైపోయిన రూపం, గడ్డం పెరిగి, మీసాలు పెరిగి, మనిషి చాలా ఒక రకంగా చెప్పాలంటే వికార రూపంగా ఉన్నారు. ఆయన మాంధాత చక్రవర్తి వద్దకు వెళ్ళారు. ఈ మాంధాత చక్రవర్తి ఎవరంటే అంబరీషుడు, నాభాగుడు వీరి తండ్రి అన్నమాట ఆయన. ఈయనకు 50 మంది కుమార్తెలు కూడా ఉన్నారు ఈ మాంధాత చక్రవర్తికి. ఈ సౌభరి మహాముని మాంధాత చక్రవర్తి వద్దకు వెళ్ళి, నాకు నీ కుమార్తెలలో ఒక కుమార్తెనివ్వు అని అడుగుతాడు. మహర్షి రూపం చూశాడు ఈ చక్రవర్తి. చిక్కి శల్యమైపోయి ఉండి, దౌడలు పీక్కుపోయి ఉండి, గడ్డం పెరిగి మాసిపోయి ముసలివాడైనటువంటి ఈ మహర్షికి నా కూతురునివ్వటమా అని మనస్సులో బాధపడ్డాడు. ఇవ్వను అంటే శాపం ఇస్తే ఎక్కడ కొంప మునుగుతుందో అని భయం. సరే, ఆయన ఏం చేశారు? నా కూతుళ్లకు ఇష్టమైతే నేను ఇస్తాను, వారి ఇష్ట ప్రకారమే కదా నేను వెళ్ళవలసింది, నీవు వెళ్ళి అడుగు, ఈ 50 మందిలో ఎవరికి ఇష్టమైతే వాళ్ళని చేసుకుందువు కానీ చేసుకోవచ్చు నువ్వు అని చెప్తాడు. అని చెప్పి ఒక సేవకునిచ్చి ఈ మహర్షిని పంపిస్తే, మహర్షి అక్కడికి వెళుతూనే యోగం, తనకు అన్నీ ఉన్నాయి కదా, అష్టసిద్ధులు ఉన్నాయి కదా, సిద్ధులు ప్రాప్తించిన వాడు కదా ఆయన, చక్కటి రూపాన్ని ధరించి, అద్భుతమైన రూపాన్ని ఎందుకు ధరించాడు అంటే మాంధాత చక్రవర్తి యొక్క మనసులో ఉన్నటువంటి భావాన్ని ఈయన చదివాడు. మహర్షులు కదా వీళ్ళు. ఓహో, నేను ఈ విధంగా ఉన్నానా, కాబట్టి గొప్ప నవయువకుడిగా మారాలి అని చెప్పి మారి ఆ సేవకుడితో వెళితే చిత్రంగా ఇంత గొప్ప సౌందర్యం ఉన్నటువంటి యువకుణ్ణి ఆ 50 మంది యువతులు వరిస్తారు. ఒక్క కూతురేం కర్మ, 50 మంది కూతుళ్ళు కూడా మహర్షిని వరించారు అని చెప్పి సేవకుడు వచ్చి చెప్పగానే ఆ చక్రవర్తి చేసేది ఏమీ లేక ఈ సౌభరి మహామునికిచ్చి 50 మందిని ఇచ్చి పెళ్లి చేస్తారు. 50 మందికి తన యోగం చేత, తన సిద్ధుల చేత రకరకాల గొప్ప మ్యాన్షన్స్, ఎక్కడ అందుబాటులో రెటిన్యూ ఆఫ్ సర్వెంట్స్ ఎట్ ద బెక్ అండ్ కాల్, పిలిచినప్పుడల్లా వచ్చేటువంటి సర్వెంట్స్. అసలు ఒక సుఖం ఇది ఉన్నది అది లేదు అనకుండా అన్ని సుఖాలు ఏర్పాటు చేసి వాళ్ళతోటి ఆనందంగా సుఖిస్తాడు. ఇక ఈ సంసార సుఖాల్లో పడ్డ తర్వాత వచ్చేది ఏమిటి? పిల్లలు, మనవలు, ఇట్లా తామర తంపరగా అందరూ వృద్ధి చెందుతూ ఉంటే చివరకు ఒక రోజు ఆయన చూసి, నేనేమిటి, ఎక్కడి నుంచి మొదలుపెట్టాను, నేను ఎక్కడికి వెళ్ళాను, నేను ఏమయ్యాను, ఆత్మవిచారంలో మునిగి తేలిన వాడిని పరమాత్మతోటి సంయోగం చెందకుండా ఏమిటి నా పరిస్థితి, ఏమిటి ఇట్లా అయిపోయింది, ఏమిటి నా మనస్సు అని చెప్పి ఆయన విరక్తి చెంది మళ్ళా అడవులకు వెళ్ళి తపస్సు చేసుకొని పరమాత్మలో లీనమవుతాడు. ఇది సౌభరి మహాముని కథ. ఈ కథ ఎందుకు చెప్పాను అంటే, ఇక్కడ మనం చెప్పుకోబోయేటువంటి 2 శ్లోకాలకు ఈ కథకు ఒక చిన్న రిలేషన్ని మనం ముడిపెట్టవచ్చు. 66వ శ్లోకం ఏమిటంటే, నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయతః శాంతి అశాంతస్య
కుతః సుఖం. అయుక్తస్య ఇంద్రియములను మనస్సును వశమునందుంచుకొనని వానియందు. అయుక్తస్య అంటే ఇంద్రియ నిగ్రహము లేని వానికి బుద్ధి, నిశ్చయాత్మక బుద్ధి అస్తి ఉండదు. చ మరియు అయుక్తస్య అంటే ఈ ఇంద్రియ నిగ్రహం లేని వానికి అంతఃకరణంలో భావన, పరమాత్మ భావనయను భావన కూడా కలుగదు. చ మరియు అభావయత పరమాత్మ భావన లేని వానికి శాంతి, శాంతి లభింపదు. అశాంతస్య శాంతి లేని వానికి సుఖం కుతః ఎట్లు సుఖము లభించును. ఇంద్రియములు మనస్సు వశమునందు ఉండని వానియందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అట్టి అయుక్త మనుష్యుని అంతఃకరణమునందు ఆస్తిక భావమే కలుగదు. ఆ భావనాహీనుడైన వానికి శాంతి లభించదు. మనశ్శాంతి లేని వాడికి సుఖము ఎట్లా లభిస్తుంది? ఇది 66వ శ్లోకం. ఇప్పుడు 67వ శ్లోకం చదువుకుందాం. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. హి ఏలనన ఇవ ఎట్లయితే అంభసి నీటి యందు సంచరించు నావం నావను వాయు హరతి ఇవ వాయువు ఎట్లు హరించునో చరతాం అట్లే శబ్దాది విషయముల యందు చరించుచున్నట్టి ఇంద్రియాణం ఇంద్రియములలో మనస్సు యత్ అనువిధీయతే ఏ ఇంద్రియముతో కూడి ఉండునో తత్ అస్య ఆ ఒక్క ఇంద్రియమే ఈ అయుక్తుడైన పురుషుని యొక్క ప్రజ్ఞాం బుద్ధిని హరించును. నీటిపై తేలుతున్న నావను గాలి నెట్టివేస్తుంది. గాలి ఎటువైపు వస్తే అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది, తేలుతూ ఉన్నటువంటి నావ అన్నమాట. అదేవిధంగా ఇంద్రియార్థముల యందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడి ఉన్నను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహము లేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణాశక్తిని హరించి వేయును. ఇది అన్నమాట ఈ శ్లోకం. ఇందాక మనం సౌభరి మహాముని యొక్క కథ చెప్పుకున్నాం కదా. ఆ మహాముని కథలో మనం చక్కగా దీన్ని ఎట్లా అన్వయింపజేసుకోవచ్చు అంటే, ఆయన కన్ను ఒక్కటే, ఆ కన్ను ఒక్కటే దాన్ని చూసింది, ఆ 2 చేపల సంభోగాన్ని చూసింది. అంటే ఒక్క ఇంద్రియం చాలు. చూడగానే ఏమైంది? మనస్సు చలించింది. ఇంద్రియాల వెంట తిరిగే మనస్సు బుద్ధిని ఈ నావలాగా దారి తప్పిస్తుంది. నావ గాలి ఉంది కదా, ఈ గాలి ఎట్లా వీస్తే అటు నావ వెళ్ళిపోతుంది కదా. ఈ ఇంద్రియాలు అనేటువంటివి అట్లా ఈ మనస్సును కళ్ళ ద్వారా వచ్చినటువంటి ఈ ఇంద్రియానుభవం అంటే చేపల దృశ్యం మనస్సులో కామవాసనగా మారింది. ఆ వాసన ఏమైంది? తను తపస్సుతో సంపాదించినటువంటి ఆ బుద్ధిని కాస్త మసకబార్చింది. అంటే తపస్సు ఉన్నా కానీ ఇంద్రియ నియంత్రణని కోల్పోయాడు సౌభరి మహాముని. ఇది మనకు గీత చెప్పినటువంటి పరమసత్యం. దాని ఫలితం ఏమైంది? రాజకుమార్తెలైనటువంటి 50 మందిని పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకోవడం కోసం తపోబలంతో యువకుడిగా మారాడు. అపారమైనటువంటి భోగాలు అనుభవించాడు. కానీ మనస్సుకు తృప్తి రాలేదు, శాంతి లేదు, అంతర్గతంగా అసంతృప్తి పెరిగింది. ఇహ శాంతి లేకపోతే సుఖం ఎందుకు? అశాంతస్య కుతః సుఖం. శాంతి లేనివాడికి ఎక్కడ ఉన్నది సుఖం? ఇప్పుడు మనం 67వ శ్లోకం చదువుకొని 66ని కూడా దానికి అన్వయం చేసుకోవాలి. 67, 66, 66, 67 అని వచ్చినాయి. 67వ శ్లోకం తర్వాతనే అది అర్థం చేసుకొని 66ని కూడా అర్థం చేసుకోవాలి. శాంతి లేకపోతే సుఖం ఎందుకు ఉండదు? అశాంతమైన మనస్సుకు జ్ఞానం లేదు, ధ్యానం లేదు, శాంతి లేదు, సుఖము లేదు. కాబట్టి ఆ సౌభరి మహాముని కథలో ఆయనకు అన్ని భోగాలు ఉన్నా మనసులో శాంతి లేదు. ఎందుకంటే సంసారంలో పడ్డవాడికి ఇక శాంతి ఎక్కడుంది? చివరికి ఏమైంది? భోగ జీవితాన్ని విరక్తితో వదిలేసి మళ్ళా తపస్సుకు వెళ్ళారు ఆయన. ఇది అన్నమాట మనకు సౌభరి మహాముని కథలో మనకు తెలిసినటువంటి ఒక సత్యం. ఈ 2 శ్లోకాలను కూడా ఇలా ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది జనరల్గా ఏంటంటే, ఒక ఊరిలో ఒక చక్కటి నది ప్రవహిస్తూ ఉన్నదట. ఆ నదిలో ఒక పడవవాడు ప్రతిరోజు ప్రజలను అవతల ఒడ్డుకు చేరుస్తున్నాడు.
ఆ పడవ పేరు ఏమిటయ్యా అంటే బుద్ధి, పడవవాడి పేరు మనస్సు. కానీ నదిలో ఎటువైపు నుంచి వచ్చాయో తెలియకుండా బలంగా గాలులు వచ్చాయి. ఆ గాలులు ఏమిటయ్యా అంటే ఇంద్రియ ఆకర్షణలు. పంచేంద్రియాలు అనుకుంటే 5 వైపుల నుంచి గాలి వచ్చిందనుకోండి. నిశ్చలమైన మనస్సుతో ప్రశాంతంగా ఉన్నంత వరకు, నది ప్రశాంతంగా ఉన్నంత వరకు పడవ జాగ్రత్తగా తీరానికి వెళ్ళి గమ్యానికి చేర్చింది. ప్రయాణికులు కూడా సంతోషంగా ఉన్నారు. అది శాంతమైన మనస్సు అన్నమాట. కానీ ఒకరోజు అన్ని వైపుల నుంచి గాలులు వీచాయట. అన్ని వైపుల నుంచి. అందమైన దృశ్యం చూడు అంటే కళ్ళ నుంచి వచ్చేటువంటి ఒక గాలి అనుకుందాం. ఇంకోటి ధనం వైపు వెళ్ళు అనేటువంటి ఇంకో గాలి. పొగడ్తలు విను, హాయిగా అందరూ పొగుడుతూ ఉంటే అబ్బో ఆనందంగా ఉంది, శ్రవణపేయంగా ఉంది అని పొగడ్తలు వింటూ ఉన్నాం. ఇంకొకటి ఏమో భోగాలే ముఖ్యం, ఆహా ఎంజాయ్, బీ మెర్రీ, బీ హ్యాపీ. దిస్ టైప్ ఆఫ్ ఇవన్నీ గాలులు లాంటివి. ఈ గాలుల మాట విని ఈ పడవవాడు అంటే ఎవరు? మనం ఎవరనుకున్నాం? మనస్సు. ఆ పడవవాడు ఈ గాలుల మాట విని దాని దిశను మార్చాడు. ఎటువైపు పోతుంది అది? ఒక్కొక్క గాలి ఒక్కొక్క దిశ వైపు తీసుకువెళ్ళింది. దాంతో ఏమైంది? ఇన్ని దిశల నుంచి గాలి వచ్చేవాడికి పడవ గుండ్రంగా తిరిగింది. గమ్యం కనపడలేదు, అంతా అయోమయం. చివరికి దారి తప్పింది. ఇంద్రియాణం హి చరతాం యన్మనోసు విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. అది అన్నమాట. నీటి యందు సంచరించే నావను వాయువు ఏ విధంగా అయితే తిప్పివేస్తుందో ఇట్లా ఇంద్రియాలకు వశమైనటువంటి మనస్సు కూడా మనిషిని ఆ విధంగా తిప్పుతుందట. ఇవి మనకు 66, 67 శ్లోకాలు. ఈ 2 శ్లోకాలు ఏమిటి? నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయతః శాంతి అశాంతస్య కుతః సుఖం ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.